గోదావరి ఒడ్డున కోరి కోరి వెలిసే క్షేత్రాలు. సుందిళ్ళ అని ఒక క్షేత్రం ఉంది గోదావరి ఒడ్డున. ఎంత శక్తివంతం అంటే అక్కడ నరసింహస్వామి ఉంటారు, యోగ నరసింహుడు. నేను మంథనిలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్లి సుందిళ్ళ యొక్క వైభవం గురించి విన్నాను. విని నా దగ్గర చాలా ప్రేమగా వ్యవహరించారు శర్మగారని ఒక వేద పండితులు. నేను ఆయన్ని ప్రార్థించి, ఆయా నన్ను ఒక్కసారి సుందిళ్ళ తీసుకెళ్లి దర్శనం చేయిస్తారా అన్నాను. ఆయన మాట్లాడలేదు. ఏమి ఈయనకేవో కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా ఉంది, పాపం తీసుకెళ్ళడానికి ఏదో ఇబ్బందిలా ఉందనుకుని ఊరుకున్నాను. మళ్ళీ ఇంకొక పర్యాయం నాతో వచ్చినటువంటి వాళ్ళ ద్వారా మాట వెళ్ళింది. వెడితే ఆయన నా దగ్గరికి వచ్చి ఓ మాట అన్నారు. అయ్యా, ఏం అనుకోకండి, నేను మిమ్మల్ని సుందిళ్ళ తీసుకెళ్తాను అనకపోవడానికి ఒక కారణం ఉంది. ఇత పూర్వం కూడా నేను సుందిళ్ళ తీసుకెడదామని చెప్పి బయలుదేరి దారి తప్పిపోయిన రోజులు చాలా ఉన్నాయి. మొన్న కూడా ఒకరిని సుందిళ్ళ తీసుకెడదాం అనుకుని దారి తప్పిపోయాను. సుందిళ్ళ వెళ్ళాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ఉంటే తప్ప వెళ్ళడం కుదరదు. ఒకవేళ వెళ్ళినా గడప దాటరు.